తెలంగాణకు 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. ప్యూర్ రేర్ జోన్లతో తెలంగాణకు బూస్ట్. తెలంగాణ ప్రభుత్వ 2047 విజన్ ఏంటి? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ఫుల్ గా ముగియడంతో చర్చనీయాంశమైన విషయాలు ఇవి. ప్యూర్ రేర్ తెలంగాణ అభివృద్ధికి రాష్ట్రం డిజైన్ చేసిన జోన్లివి. ఇందులో క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన హైదరాబాద్ నగరాన్ని హై వాల్యూ సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, అర్బన్ ఎకానమీకి హబ్ గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆ తర్వాత ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీగా మార్చాలని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమలు తీసుకురావడమే కాక పారిశ్రామిక వృద్ధికి, పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక వసతులకు, కల్పనకు కేరాఫ్ గా మార్చాలనుకుంటోంది. ఇక మూడవది రేర్, అంటే రూరల్ అండ్ అగ్రి రీజన్ ఎకానమీ. రీజనల్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న ప్రాంతం, అంటే మిగతా రాష్ట్రమంతా కూడా వ్యవసాయం, ఆహార సరఫరా వ్యవస్థ, గ్రామీణ ఉత్పత్తిలో రాణించేలా, మంచి ఆదాయ వనరులు తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని, 2047కు తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసమే 2 రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో వివిధ అంశాలపై 22 సెషన్లు నిర్వహించింది. తొలి రోజే సమ్మిట్ సూపర్ హిట్ అయింది. ఫస్ట్ డేనే రాష్ట్రానికి మొత్తంగా 2.43 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. వీటిలో 1.88 లక్షల కోట్లకు సంబంధించిన 35 ఒప్పందాలు కుదిరాయి. డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ అండ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 1,04,000 కోట్లు, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ పవర్ సెక్యూరిటీ రంగంలో 39,700 కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్ రంగంలో 19,350 కోట్లు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో 13,500 కోట్లు, టెక్స్టైల్, లైవ్లీహుడ్స్ రంగంలో 3,960 కోట్ల పెట్టుబడులకు MOU కుదిరాయి. ఇక ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ సైతం ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్ల పెట్టుబడికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ సమ్మిట్ డే 2లో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా సంబంధిత పరిశ్రమలకు చెందిన దాదాపు 20 హై లెవెల్ మీటింగ్స్ లో సీఎం పాల్గొన్నారు. డే 2లో యాజ్ ఆఫ్ 4:30 PM తెలంగాణకు 2,96,495 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇండస్ట్రీస్, ఐటీ, పవర్, స్పోర్ట్స్, టూరిజం, ఫారెస్ట్ సహా పలు కీలక రంగాల్లో ఈ పెట్టుబడులు కుదిరాయి. టూరిజం రంగంలోనూ భారీగా MOUలు కుదిరాయి. ఏకంగా 7,045 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల 10,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది. ఈ రంగంలో అత్యధికంగా ఫుడ్లింగ్ F&B హోల్డింగ్స్ 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక స్పెయిన్ కు చెందిన ఫ్లూడ్రా ఇండియా 300 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ బీచ్, లాగూన్ అండ్ రిసార్ట్ ప్రాజెక్ట్, తుర్కీకు చెందిన పాలిన్ గ్రూప్ 300 కోట్లతో హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ ఆక్వా మెరైన్ పార్క్ అండ్ ఆక్వా టన్నెల్ నిర్మించేందుకు ముందుకొచ్చాయి. 2047 విజన్ ఏంటి? 8 ప్రధాన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. 2047 కల్లా ఈ రంగాల్లో టాప్ లో ఉండాలని తెలంగాణ భావిస్తోంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్, ప్యూర్ రేర్ జోన్లలో స్పాషియల్ ప్లానింగ్, పర్యావరణ హిత అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉమెన్ ఎంపవర్మెంట్, వ్యవసాయం, పారిశ్రామిక రంగం విస్తరణ, తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 7 పెరిగేలా చేయడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ అంశాలను తెలంగాణ ప్రభుత్వం 2047 విజన్లో భాగం చేసింది. ఏపీకి రీజనల్ రింగ్ రోడ్ కు కనెక్ట్ అయ్యేలా హై స్పీడ్ కనెక్టివిటీ కారిడార్ సహా ఎక్స్ప్రెస్ వేస్ నిర్మించడం, హెల్త్ కేర్ అందరికీ అందుబాటులోకి తేవడం, యూనివర్సల్ ఎడ్యుకేషన్ అందించడం వంటివి ఈ విజన్ లో భాగం. 42 దేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు హాజరైన ఈ సమిట్ తెలంగాణ పురోగతికి బూస్ట్ ఇచ్చిందని, దేశంలో మేటి ఎకానమీల్లో ఒకటిగా తెలంగాణను నిలిపేందుకు ఈ సమ్మిట్ తో ముందడుగు పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.